హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెమరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు, అలాగే మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేస్తానండి. కమలా పండు తినేసిన తర్వాత కమలా పండు తొక్కలు ఉంటాయి కదండి, వీటిని కొంతమంది ఎండబెట్టుకుని ఫేస్ ప్యాక్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు కదా. అయితే పచ్చిగా ఉన్నప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసాను. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టిప్పు. కమలా పండుని తీసుకొచ్చి తొక్కలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్లో మన కమలా పండు తొక్కలు ఏవైతే ఉంటాయో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు, వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ వాటర్ని ఈ విధంగా కొంచెం గోరువెచ్చలో ఉన్నప్పుడు మనకి కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరాన్ని 2 అయితే తీసేసుకొని ఈ విధంగా నలిపేసి బాగా కలిపేసేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. కొంచెం సేపు చల్లారిన తర్వాత మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటర్ బాటిల్స్లో కానివ్వండి, లేదు అంటారా ఇలాంటి స్ప్రే బాటిల్ కనుక అవైలబుల్లో ఉంది అనుకోండి, మీకు అడ్డుగా తొక్కలన్నీ ఉంటాయి కాబట్టి తొక్కలన్నింటినీ సపరేట్గా తీసేసి ఒక స్ప్రే బాటిల్లో కనుక పోసేసుకొని మన కర్టన్స్ పైన కానివ్వండి, ఎక్కడైతే కొంచెం మంచి వాసన రావాలి అనుకుంటున్నా, న్యాచురల్ ఫ్రేగ్రెంట్గా ఉండాలి అనుకుంటున్నామో బయట నుంచి ఎలాంటి స్ప్రేస్ తీసుకొచ్చి వాడుకునే పని లేకుండా సింపుల్గా ఇంట్లోని కమలాపండు తొక్కలు ఉంటే చాలండి. మన న్యాచురల్గా మనకి స్మెల్ వచ్చేది పర్ఫ్యూమ్ని ఇంట్లో తయారు చేసి దీన్ని కర్టన్స్ పైన కానివ్వండి, లేదంటే డోర్ మ్యాట్స్ పైన కానివ్వండి, అండ్ అలానే బాత్రూమ్ పైన ఉంటుంది కదా, బాత్రూమ్ లోపల కూడా కొంచెం డోర్ తీసిన వెంటనే కొంచెం ఎంత నీట్గా క్లీన్ చేసిన స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు బాత్రూమ్ గోడల పైన కానివ్వండి ఈ విధంగా కనుక స్ప్రే చేసామో అనుకోండి, మనకి బాత్రూమ్ కానివ్వండి లేదా ఇల్లంతా న్యాచురల్ ఫ్రేగ్రెంట్గా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని. ఆ నచ్చితే ఈ టిప్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు 100% అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వెనిగర్ ఉంటుంది. వెనిగర్ ఒక ఫుల్ గరిటెని అయితే తీసేసుకున్నానండి. అండ్ దీనిలోనే ఏరియల్ లిక్విడ్ ఉంటుంది కదా, ఏరియల్ లిక్విడ్ ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను. దీని వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక పావు స్పూన్ అయితే తీసేసుకున్నాను. ఈ 3 బాగా కలిపేసేసుకోవాలండి. అండ్ దానిలోనే కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్, దాన్ని కూడా వేసేసి బాగా కలిపేసేసేయండి. ఇలా కలిపేసిన దాన్ని ఒక స్ప్రే బాటిల్లో కానివ్వండి, లేదంటే వాటర్ బాటిల్లో కనుక పోసేసుకున్నామే అనుకోండి, మొత్తం బాగా కలిసిపోవాలండి. దీన్ని ఏంటి అని అంటే మనం వుడ్తో చేసినవి ఉంటాయి కదండి, స్టడీ టేబుల్స్ కానివ్వండి, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్స్ కానివ్వండి, ల్యాప్టాప్ సిస్టమ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, వాటిపైన ఎక్కడైనా వుడ్ అనేది ఉంది అనుకోండి, ఇలాంటి దివాన్స్ పైన కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, మనం నీట్గా ఇంట్లోనే పాలిష్ చేసుకోవాలి, దుమ్ము ఎక్కువ పట్టకుండా ఉండాలి అనుకున్నప్పుడు, మంచి వాసన కూడా వస్తూ ఉండాలి అనుకున్నప్పుడు మన డోర్స్ పైన కూడా స్ప్రే చేసుకొని ఒక్కసారి క్లీన్ చేసుకుంటే చాలండి. మంచి షైనింగ్గా దుమ్ము అనేది లేకుండా మీకు చూపిస్తున్నాను చూడండి, మంచి షైనింగ్గానే ఉండి అలాగే చాలా నీట్గా కూడా క్లీన్ అయితే మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మన డోర్స్ని అలాగే బెడ్స్ దగ్గరనే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ అయితే నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఇవ్వడం వల్ల నాకు వేరే వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతుంది కాబట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది. దీనివల్ల వేరే టిక్స్ తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కొంతమందికి ఏంటి అంటే పంచదార అనేది ఊరికే తడిగా వాటర్గా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి ఇబ్బంది ఎవరికన్నా ఉంది అనుకన్నా మన బాటిల్స్ కానివ్వండి, లేదంటే జీడిపప్పు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి ప్యాకెట్ అయితే వస్తూ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్ని ఈ విధంగా పంచదారలో కనుక వేసాము అనుకోండి, మనకి తడి అనేది లేకుండా ఈ ప్యాకెట్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా పంచదార వాటర్ కారకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. దానికోసం ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా 2 స్పూన్స్ అయితే వేసేసుకున్నానండి. మనకి సోఫాల పైన పిల్లలు ఉన్న వాళ్ళు ఊరికి వాటర్ పోస్తూ ఉంటారు, అలాగే తడి చేతులతోటి తడి కాళ్ళతో ఎక్కుతూ ఉంటారు కదండి సోఫాలు, అలాంటప్పుడు కొంచెం మనకి స్మెల్ వస్తుంది, వీటిని ప్రతిసారి వాష్ చేయలేము కదండి. అలాంటప్పుడు ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి. ఇది ఒక ప్రాసెస్ అయితే ఇంకో ప్రాసెస్ లిడ్ కూడా మనం తడి అనేది చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అలా తడి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాని ఈ విధంగా సోఫా పైన వేసేసి మొత్తం అయితే స్ప్రెడ్ చేసేది. నా దగ్గర ఇలాంటి క్లీనర్ ఉంది కాబట్టి స్ప్రెడ్ చేస్తున్నానండి. లేదు అంటారా మీరు చేత్తో అయినా మొత్తం స్ప్రెడ్ చేసేసి మొత్తం తుడిచేసేసి ఆ తర్వాత టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మనకి తడి చేదు వల్ల వచ్చిన స్మెల్ కానివ్వండి, కొన్నిసార్లు కర్రీస్ ఏమన్నా పడినా సోఫాల్లో కూర్చునే తినే అలవాటు ఎవరికన్నా కానివ్వండి, సోఫాల్లో కర్రీస్ పడినా కానివ్వండి, ఈ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ స్మెల్ అనేది లేకుండా నీట్గా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. అలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటాయి సోఫాలు అయితే. ఈ టిప్ కూడా నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్
కుక్కర్ కొన్నిసార్లు బాగా పొంగిపోతుంది, పప్పు కానివ్వండి రైస్ కానివ్వండి బాగా పొంగినప్పుడు ఏంటంటే దీన్ని ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఆ పైప్ ఉంటుంది కదా దాని లోపల కొన్ని స్టక్ అయిపోయి మనకి సరిగ్గా క్లీన్ అవ్వక విజిల్ కూడా ఒక్కోసారి రాదండి. అలా కాకుండా లోపల ఉన్నా సరే ఎలాంటి అన్నం మెతుకులను పప్పు అయినా కానీ నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే బేకింగ్ సోడా దానిలో కొంచెం వేస్తే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ కనుక వేసామనుకో ఈ విధంగా మనకి అంటే లోపల ఏమన్నా ఉన్నా కానీ మెత్తబడిపోతాయి అండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే లోపల అన్నం మెతుకులు ఉండడం వల్ల మెత్తబడిపోయి అలాగే లోపల పార్ట్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఖచ్చితంగా మనం ఇలా చేసుకొని చాలి. ఎప్పుడైతే బాగా రైస్ అనేది పొంగింది లేదా పప్పు అని పొంగినప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. అండ్ ఇదొక టిప్పు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలాంటి పెద్ద సూది కనుక ఉంది అనుకోండి, ఆ సూదిని తీసుకొని ఇటు సైడ్ నుంచి ఈ హోల్ నుంచి ఇటు సైడ్గా రానిచ్చాము అనుకోండి, దాని లోపల ఉన్న అన్నం మెతుకులను నీట్గా పోతాయండి. ఇలాంటి పెద్ద సూది కనుక లేదు అనుకోండి, మనకి చిన్న సూదికి దారం పెట్టుకుని అటు సైడ్ని ఇటు సైడ్ క్లీన్ చేసుకోవడం వల్ల లోపల ఏమన్నా అన్నం మెతుకుని ఏదైనా స్టక్ అయిపోయి ఉన్నా కానీ చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో తెలుసుకోవాలని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను, దీనికి మన టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా ట్యాబ్లెట్స్ కవర్ది ఉంటుంది, బాగా షార్ప్ ఉంది ట్యాబ్లెట్స్ అయిపోయింది ఉంటుంది కదా దాని షీట్, ఆ షీట్ని తీసుకొని ఈ విధంగా మనకి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉండదో ఆ పాయింట్ దగ్గరికి పెట్టేసాము అనుకోండి, ఇది రెండు విధాలుగా అయితే ఉపయోగించి స్టార్టింగ్ పాయింట్ ఈజీగా మనకి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కటింగ్ సిజర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి వార్డన్ బాటిల్స్ ఏదైనా పైన క్యాప్ ఈ విధంగా కనుక ఉంది అనుకోండి, క్యాప్ని అనవసరం అని చెప్పేసి పడేయకుండా మనం ఇప్పుడు ఈ క్యాప్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి ఏంటి అని అంటే చిన్న మూతులున్న ఆయిల్ ఉంటాయి కదండి, ఆయిల్ బాటిల్స్ పోసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా మనకు బాటిల్ క్యాప్ కనుక ఉంది అనుకోండి, ఆయిల్ పోసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. బాటిల్ ఎప్పుడైనా సరే పగిలిపోయినా దాని మూత ఉన్నా సరే కానివ్వండి క్యాప్ని ఈ విధంగా మనం ఆయిల్ పోసుకోవడానికి అయితే ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఏంటి అని అంటే మనం అనవసరమైన బాటిల్ కూడా రీయూజ్ చేసిన వారం అయితే అవుతాం. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కవర్స్ కనుక వస్తూ ఉన్నాయి అనుకోండి, మన ఇంట్లో ఇలాంటివి అవైలబుల్లో ఉన్నాయి అంటే మనం ఏం చేస్తామండి, వీటిని అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. అయితే దీన్ని ఇప్పుడు ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేస్తానండి. ఫస్ట్ ఈ కవర్ని ఏదైతే ఉందో ఈ కవర్ని ఈ షేప్లో అయితే కట్ చేసేసుకోండి. ఈ షేప్లో కట్ చేసుకున్న ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నారంటే ఒక్కొక్క మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటారండి. మనకి ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఉంటే ఓకే, కానీ ఎవరికైనా లేవు అనుకుని ఇలాంటి కవర్స్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఫ్రిడ్జ్ కవర్ లాగైతే ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని నచ్చితే కనుక పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంచుకొని ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సాక్స్ రెగ్యులర్గా పిల్లలు వేసుకుంటూ ఉంటారు కదా, కొన్నిసార్లు మనకి సాక్స్లు ఎంత వాష్ చేసినా కానీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే అండ్ అలానే చెమట కూడా తక్కువ పట్టాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా సాక్స్ లోపల పౌడర్ కనుక వేసుకొని ఆ తర్వాత పిల్లలకి వేసామనుకో బ్యాడ్ స్మెల్ తక్కువ వస్తుంది, అట్ ద సేమ్ టైం చెమట అనేది తక్కువ పడుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసేసుకోవాలండి. వాడింది ఏదైనా ఉంది అని అంటే దాన్ని తీసుకోండి. దానిలోనే కళ్ళుప్పు ఉంటుంది, రాక్ సాల్ట్ ఉంది, రాక్ సాల్ట్ని అయితే వేసేసానండి. అండ్ అలానే ఈనో ఉంటుంది అనుకోండి, ఈనో వాడింది ఏదైనా ప్యాకెట్ ఉంది అనుకోండి, ఈనో కూడా వేసేసుకోవాలండి. అండ్ దీనిలోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాగా వేసేసుకోవాలండి. ఈ మూడు బాగా కలిపేసేసుకోవాలి. అండ్ తర్వాత దీని లోపల ఏంటి అంటే మనకి పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్ ఏదైనా మీరు లేదంటే ఏదైనా మీరు యూజ్ చేస్తుంటారో ఆ టూత్ పేస్ట్ కొంచెం అంటే కొంచెం వేసేసి బాగా కలిపేసేసుకోవాలండి. ఆ తర్వాత వాడని పాత సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి, ఈ విధంగా వాడని పాత సాక్స్ని దీని లోపల మనం ఏదైతే ముందు కలిపేసి పెట్టేసుకున్నామో రాక్ సాల్ట్ది దీన్ని వేసేసి చివర్లు నేను చూపిస్తాను చూడండి, చివర్లు ఈ విధంగా ముడి వేసేసేయండి. ఆ తర్వాత ముడి వేసిన తర్వాత ఏంటి అని అంటే ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎడ్జ్ ఏదైతే ఉందో దాని దగ్గర ఈ విధంగా కొంచెం అంటే కొంచెం సాక్స్ని సిజర్తో కట్ చేసేసేయండి. దీన్ని దేనికి ఉపయోగిస్తామన్నా ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి, ఫ్లష్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లష్ ట్యాంక్ లోపల ఈ విధంగా సాక్స్ మనం కట్ చేసింది ఉంది కదండి, ఆ కట్ చేసిన దానికి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టేసేసేయండి. దీని తర్వాత మీకు ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మీరు ఫ్లష్ చేశారు అనుకోండి, మనకి మంచి వాసన వస్తుంది. బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, అలాగే పేస్ట్ వేసాం కాబట్టి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. బాత్రూమ్ కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా 10 డేస్కి ఒకసారి సాక్స్ని క్లీన్ చేసేసి సాక్స్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ఈ విధంగా రాక్ సాల్ట్ కలిపేసుకుంటూ ఉన్నారనుకోండి, మన బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.